టు పాపులర్ టీవీ నెట్వర్క్. నేను సిరి. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మరి మెయిన్ హెడ్డింగ్స్ ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సంతకాలు అయ్యాయి. అమెరికా ఇరాన్ ఎంఓయూలపై ట్రంప్ అంటే మనం మొన్న నుంచి చూసుకుంటున్నాం, సంతకాలు జరుగుతున్నాయి. అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తోని అవుతున్నాయి. ఇంకా ఇప్పటితో ఇంకా ఇంత అయిపోతుందని చెప్పేసి మనము మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే శాంతి ఒప్పందం పత్రాలపై సంతకం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసి మీడియాకు చూపుతున్న ఇరాన్ అధ్యక్షుడు. సో ఇది అమలు విధి విధానాలపై స్విట్జర్లాండ్లో నేడు 6 దేశాల ప్రతినిధులు భేటీ. తెరుచుకొనున్న హార్మోజ్ జలసంధి నౌకల ప్రయాణం ప్రారంభం. ఇరాన్ నౌకలను అనుమతించిన అమెరికా. చమురు రవాణా షురు. అబ్బా, ఇది ఎంత మంచి గుడ్ న్యూస్ అంటే అందరికీ అసలు చాలా ఎన్ని ఇబ్బందులు పడ్డాం అందరికీ తెలిసిందే. ఎంతవరకు అంటే ఒకనొక స్టేజ్లో నెక్స్ట్ మన పరిస్థితి ఏంది అన్న కాడికి వెళ్ళింది. మొత్తానికైతే దీనికి ఒక ఎండ్ కార్డు పడింది అని అనుకుంటున్నా. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు ఎట్లా మనసు మార్చుకుంటారో తెలియదు కదా. సో అందుకే ఇప్పటికైతే మొత్తానికైతే హార్మోజ్ జలసంధి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తెరుచుకుంటుంది. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఎప్పట్లానే ఇంకా ముందు ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అట్లా ప్రయాణాలు అయితే జరుగుతాయి. నౌకలన్నీ ఈ అటు ఇటు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అయితే జరిగిపోతాయి. దీంతోనైతే ఇది ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇక్కడ ఇందాక మనము ఆంధ్రజ్యోతిలో ఏదైతే చూసామో సేమ్ అదే న్యూస్ ఇక్కడ ఈనాడులో కూడా మనకు వచ్చింది. ఇదంతా సేమ్ ఉంది. ఏదైతే పంటల గురించి ధాన్యాల గురించి ఎంతైతే కొంటామని చెప్పేసి అంతే కోటాలో కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇందులో మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఇది రాయదుర్గం భూములపై వేలంపై స్టే. నిజంగా నిన్న జరిగిన ఇది అసలు ఎవరి పేరు మీద భూములు ఉన్నాయి, ఎవరి భూమి ఇది, అసలు గవర్నమెంట్కి సంబంధించిందా లేకపోతే ప్రైవేట్ సంస్థకు సంబంధించిందని ఎట్లాంటిది లేకుండా వేలం పాట స్టార్ట్ చేసిందంట. ఎస్బీఐ ఉండి ఇవి మా భూములు అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు మొత్తానికైతే కోర్టు అయితే స్టే ఇచ్చింది. అసలు ఏం జరిగింది ఒకసారి అయితే చూద్దాం. భూమి దక్కించుకున్న గౌరవ్ వెంచర్స్కు హైకోర్టు నోటీసులు. ప్రత్యామ్నాయ భూమికి ఎస్బీఐ అంగీకరించాకే వేలం. ప్రభుత్వ టీజీఐఐసి అంగీకరించలేదని ఎస్బీఐ వాదన. రంగారెడ్డి జిల్లా షేలింగంపల్లి మండలం రాయదుర్గం వన్ముత్త గ్రామంలోని సర్వే నంబర్ 83/1లో 5 ఎకరాల భూమి వేలానికి సంబంధించి మే 6న జారీ చేసిన ఈ వేలం నోటిఫికేషన్ తదనంతర ప్రక్రియ 3 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వేలంలో ఎకరం భూమి 237 కోట్ల చొప్పున 5 ఎకరాలు దక్కించుకున్న గౌరవ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేశారన్న వాదన పరిగణలోకి తీసుకొని స్టే ఉత్తర్వులు ఇచ్చింది. గౌరవ్ వెంచర్స్కు నోటీసులు ఇచ్చింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను ఆదేశిస్తూ వాయిదా వేసింది. మే 6న జారీ చేసిన వేలం నోటిఫికేషన్తో పాటు ఇది అసలు ఏం జరుగుతుంది నిజంగానే తెలంగాణలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. సో ఇదైతే ఏకంగా ఎస్బీఐ సంబంధించిన భూములు అనమాట ఇవి. దీంతోనైతే ఇప్పుడు స్టే అయితే వచ్చింది. మరి దీని తర్వాత ఎట్లాంటి పరిస్థితులు మనము చూడాలి అంటే మనకి ఏదైతే స్టే ఇచ్చిందో ఈ స్టే తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మనకి కౌంటర్ దాఖలు చేసుకోమని అయితే 3 వారాల్లో అంటే నిన్న నుంచి చూసుకున్నట్టే నెక్స్ట్ 3 వారాల్లో అయితే వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి. మరి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఏమైంది పరిస్థితి అనేది అయితే మనకు తెలుస్తుంది. ఆర్థికం అతలాకుతలం. రుణాలకు ఇచ్చిన గ్యారంటీలు తెలంగాణది మొదటి స్థానం. అప్పు భారం పెరిగిన రాష్ట్రాల్లో టాప్ 2024-25 వందే అనమాట. అందులో పాత అప్పులు చెల్లించునకే వామో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నిసార్లు అప్పులు చేసినామో మనము చాలాసార్లు మనం న్యూస్ మాట్లాడుకున్నాం. న్యూస్లో అది వైరల్ అయిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చాలా అప్పులు చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడినరు. కానీ వాళ్ళు 10 సంవత్సరాలలో వేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అయితే 2.5 సంవత్సరాల కాలంలో వేసేసిండ్రు అని చెప్పేసి ఒక ఏమంటారు అంటే మనకి
తెలుస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే రిపోర్ట్స్ మనకి ఎప్పటికప్పటికి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. అప్పులు ఎంత ఉన్నాయి, మనం ఎంతవరకు ఇప్పటివరకు మిత్తి కట్టినాం, అసలు ఎంత ఉన్నది అనేది అయితే ఎప్పటికప్పుడు మనకు రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి. మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నామంట తెలంగాణ, అది మనది. 15 కోట్ల మంది హక్కును ఎలా 15 కోట్ల మంది హక్కులను ఎలా కాలరాస్తారు? టెలిగ్రామ్పై నిషేధాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు ప్రమాదకర శక్తుల సాధనంగా యాప్. మనం చూస్తున్నాం నీట్ పేపర్ కూడా టెలిగ్రామ్లోనే లీక్ అయిందని చెప్పేసి మనం విన్నాము. సో ఇప్పుడు టెలిగ్రామ్ని ఎట్లయినా నిలిపివేయాలి, నిషేధించాలి అని చెప్పేసి చెప్తున్న క్రమంలో ఇప్పుడైతే ఢిల్లీ కోర్టు అయితే ప్రశ్నిస్తుంది. మరి 15 కోట్ల మంది హక్కుని ఎట్లా కాలు రాస్తారని చెప్పేసి అడిగింది. యువ కార్మికులకు రోజ్గార్ ప్రోత్సాహాలు. రాష్ట్రంలోని 57,544 మందికి నేడు నగదు బదిలీ. ఢిల్లీ నుంచి విడుదల చేయనున్న ప్రధాని మోడీ. నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 37 సహాయ కేంద్రాలు. కొత్తగా హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల సెంటర్. నీట్ వాయిదా పడదు, అభ్యర్థులకు ఎన్టీఏ సందేశం. క్యూఎస్ ర్యాంకింగ్స్లో రాష్ట్ర 2 విద్యా సంస్థలు. ఐఐటిహెచ్ పైకి, హెచ్సియు కిందికి. ఈసారి ఉస్మానియా స్థానం గల్లంతు. సో ఏంటంటే ప్రతిసారి చదువులన్నీ మనం మాట్లాడుకున్నట్టయితే ఈసారి చదువుల గురించి మన ఉస్మానియా యూనివర్సిటీకి చాలా కింది, అంటే ర్యాంకింగ్లో చూసుకున్నట్టయితే ఎక్కడో ఉంది. హెచ్సియు కూడా కిందికి పడిపోయింది. ఐఐటిహెచ్ పైకి వెళ్ళింది, అంటే ఫస్ట్ ప్లేస్లో అది ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. స్టూడెంట్స్ కూడా చాలా ప్రెషర్లు ఉన్నట్టే అనిపిస్తుంది. ఏవేవో జరిగిపోతున్నాయి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాయి అంటే ఏ పేపర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అంటే లీక్ అవుతుందో తెలియని పరిస్థితి. పోనీ అన్నీ అయిపోయినాయి, నోటిఫికేషన్స్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి అంటే అవి చాలా మిత్తంగా వస్తున్నాయి. అంటే అక్కడ ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా, వేలల్లో ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే దాంట్లో సగానికి సగం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ లక్షల మంది ఉంటే ఇక్కడ వేల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ యువత మీద చాలా ప్రెషర్ అయితే ఉంది. మరి వీళ్ళు ఈ ప్రెషర్ నుంచి ఎట్లా బయటకు వస్తారు ఏంటనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ధర్నాలు చేస్తున్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నిన్న ఒక దగ్గర చూసుకున్నట్టయితే వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారంట. ఆ ధర్నా చేస్తున్న పరిస్థితిని చూసి అక్కడ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి భోజనం సరిగా అంటే ఇవ్వడం లేదంట. మీరు హాస్టల్లో కూడా ఇట్లాంటి ఫుడ్ తింటారు, ఇక్కడ కూడా తినుండి అని చెప్పేసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంట. ఇది నీ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు ఏదైతే ఇన్ని సంవత్సరాలు పోరాడినరో, చదువుకొని ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయని ఎదురు చూసినరో, వాళ్ళకి మీరు అండగా ఉండాలి కదా. వాళ్ళకి అండగా ఉండకుండా ఈరోజు వాళ్ళు ఇంత గోసపడుతుంటే అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు చేసి వాళ్ళని ఇట్లా చేస్తున్నారు. ప్రభుత్వం అయితే అన్నీ, ఇప్పుడు మనము యూట్యూబ్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియాలో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మనకి క్లియర్గా వీడియోస్ ఉంటాయి. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఒకవేళ ఉద్యోగాలు లేవు అనుకుంటే ఇన్నే ఉద్యోగాలు ఇస్తామని చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా ఈరోజు యువతకు ఆశ పెట్టి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పింది ఏంటంటే, ఈరోజు విద్యార్థుల వల్లనే నేను గెలిచిన అని చెప్పేసి కూడా చెప్పిండ్రు. అట్లాంటి విద్యార్థులని ఈరోజు అరిగోస పెట్టుకుంటుండ్రు. నిరుద్యోగులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా కూడా మరి 2.5 సంవత్సరాల కాలం తర్వాత మరి మీకు ఓటు పడే విధంగా ఉంటుందా లేదా అనేది ఓటర్లే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఓటర్లు ఒకవేళ హ్యాపీగా ఉంటే పర్లేదు, మనకు ఓట్లు పడతాయి. కానీ ఓటర్లో ఒకవేళ హ్యాపీగా లేదు, ఎందుకంటే ఏదైతే వాళ్ళు నమ్ముకొని మీకు అధికారం ఇచ్చిండ్రో, అధికారంలోకి వచ్చినాక మీరు వాళ్ళని మోసం చేసినట్టు వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఓటుతోనే రాజకీయ నాయకుల తలరాతలు అయితే మారిపోతాయి ఎప్పటికప్పుడు. 30 సంవత్సరాలు కేసీఆర్ ఉంటారు అనుకున్నారు, అంటే 10 సంవత్సరాల్లోనే ఆయన రాజకీయంగా పక్కకు పెట్టేసిండ్రు. తర్వాత కాంగ్రెస్కి వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ నెక్స్ట్ వస్తుందా రాదా? రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకా 15 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పేసి చెప్తాను. మరి నిజంగానే అది పాసిబుల్ అయితే లేదనేది చూడాలి. చాలా వరకు అయితే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, అది కూడా గమనించాలి. థ్యాంక్ యూ.